హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజ గది అయితే చూసేద్దాం రండి. దేవుళ్ళ ఫోటోలైతే ఇలా లైన్ ఎమ్మటి ఒక్కొక్కటిగా ఉన్నాయి. శివుడి ఫోటో, సాయిబాబా ఫోటో, కృష్ణుడు ఇలా అన్ని దుర్గామాత ఫొటోస్ చూశారు కదా! ఇలా రకరకాలుగా దేవుళ్ళ ఫొటోస్ అయితే పెట్టుకున్నారు. మా అమ్మమ్మ వాళ్ళకైతే ఎప్పటినుంచో ఎల్లమ్మ ఉంది. అది ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నారు. బావి దగ్గర అయితే ఉండేను. ఇప్పుడు పండగ చేసుకున్నప్పటి నుంచి ఇంట్లో కూడా పెట్టుకున్నారనమాట ఇట్లా. చూశారు కదా ఎంత బాగుందో. చాలా చక్కగా చేశారు. పండగ కూడా బాగా చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రోజు ఇలా దీపం ముట్టించి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి పూజ జరపడం అయితే జరుగుతుంది. ఈరోజు దేవి నవరాత్రుల 5వ రోజు కాబట్టి మా చిన్నత్తమ్మ అయితే పూజ చేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే పూజ చేయడం అయితే జరుగుతుంది. అమ్మవారి దగ్గరున్న కుంకుమను పెట్టుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటే తప్పకుండా కోరికలు నెరవేరుస్తుంది ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి అయితే నైవేద్యం వండడం జరుగుతుంది. చక్కెర పొంగలి అయితే చేస్తున్నాము. చూడండి, చాలా అద్భుతంగా వచ్చింది. మా చిన్నతనం నుంచి కూడా మా తాతయ్య దేవుని దగ్గర బొట్టు తీసి మాకు పెడితే మాకు ఎలాంటి ఫీవర్ కానీ ఎట్లా ఏమైనా అయినా కానీ తగ్గుతుండే. చాలా మహిమ గల ఎల్లమ్మ తల్లి మా ఇంట్లో ఉన్న అమ్మ. మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. శుక్రవారం రోజు దేవి నవరాత్రుల 5వ రోజు కాబట్టి మా అత్తమ్మ అయితే ఇలా పూజ చేయడం అయితే జరిగింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.